దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నిర్వహించిన మేము సైతం కార్యక్రమంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా హీరోల్ని బతిమాలుకోవాల్సి వచ్చిందంటున్నారు. హుద్హుద్ బాధితుల కోసం బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే ₹1 సేకరిస్తే పరిశ్రమ మొత్తం కలిసి కూడా 8 కోట్లు రాలేదని వాపోయారు తమ్మారెడ్డి. ఈ ప్రోగ్రాం చేయటానికి మాకు బాగా సహకరించిన వాళ్ళు నందిని రెడ్డి, అలాగే దామోదర్ ప్రసాద్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ద మేనేజర్స్, ఒక డజన్ మంది మేనేజర్లు, నాకు పేర్లు కరెక్ట్గా తెలియదు, సాంబశివరావు పని చేస్తే ఇది అద్భుతమైన ప్రోగ్రాం అయింది. డే అండ్ నైట్ పనిచేశారు. అంత కష్టపడితేనే ఇవాళ ఈ ప్రోగ్రాం అయ్యింది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళందరూ ఏదో రకంగా పార్టిసిపేట్ చేశారు. చిన్నవాళ్ళు కాంప్లెక్స్తో రాలేదు. వాళ్ళకి ఏం కాంప్లెక్స్ వాళ్ళకి తెలియదు, ఎందుకు రారో తెలియదు. వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అంటారు. వీళ్ళకి సినిమాలు తిరగేస్తే బోర్లేస్తే ఒక సినిమా 6 సినిమా కూడా చేసి ఉంటారు. రిహార్సల్కి క్యాన్సిల్ చేసి అంటే వెళ్ళిపోయి మధ్యలో వాళ్ళు పార్టీలు చేసుకున్నారంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇరిటేటింగ్గా ఉంది. ఒక కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో మనం సినిమా పరిశ్రమ ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇండస్ట్రీ కోసం ఒక వారం రోజులు అందరం తీసేద్దాం, ఇంక్లూడింగ్ ది ఆర్టిస్ట్. ఆ 1 వీక్ ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేద్దాం. ఇటువంటిది అంటే కెలామిటీ రావచ్చు, లేకపోతే కలిసి ఉన్నాం, కలిసి ఉంటే అది ఒక ఈవెంట్ అవుతుంది. ఆ ఈవెంట్ అయితే ఆ ఈవెంట్ మీద వచ్చిన డబ్బుని ఎవరికో ఒకరికి ఇవ్వచ్చు, ఇటువంటి ఫండ్స్ ఇవ్వచ్చు, లేదంటే మన అసోసియేషన్స్కి ఇవ్వచ్చు, లేకపోతే మన దగ్గర బాధపడవచ్చు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఏది గ్యారంటీ ఇది కాదు. చాలామంది గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటున్నారు.